తల్లి ఏమన్నాడు నన్ను వెతి చూస్తా తల్లి మా పేరు నా తమ్ముడు ఎక్కడ ఉన్నా తెచ్చేది అందుకేనా మరి గౌరవం కది మా పేరు దేవి నా తమ్ముడు తీసుకొస్తుంది మీ తమ్ముడిని నా తమ్ముడే నెల సంకల పడ్డ పాలు మొత్తం ఇందని తింటారు రా తమ్ముడు నువ్వు లేకుండా నా అమ్మగారు అడిగినా కళ్యాణ్ అక్క రే తమ్ముడు ఈ కాపీ కాలంగా నీకేమన్నా రా తమ్ముడు నీకు నీదక్క అది కాలన్నాడు నీకేమన్నా రా తమ్ముడు నువ్వు గ్యాపలు వెంటవా అవునా తమ్ముడు హంకలో నేనక్క కళ్యాణం కాకేసిరా రే తమ్ముడు నీ అంతేగాక నేను ముందుగా మీరు కాకేసుకున్నాను రే తమ్ముడు ఆడవారు మంగళ ఎవరనుకున్నారా తమ్ముడు ఎవరక్క రే తమ్ముడు మరి మేనమ్మ కూతురా తమ్ముడు జ్ఞానమో కూతురా అవునా తమ్ముడు జ్ఞానమో కూతురా రే తమ్ముడు మేనమ్మ కూతురు మేనే మంగళ నువ్వు కళ్యాణం చేసుకోరా తమ్ముడు నీ కళ్యాణం చేసుకోవాలక్క చేసుకోరా తమ్ముడు అక్క అయితే ఒక చిన్నవాడక్క ఏంటో తమ్ముడు నాకు హాపతో హోతే అక్క నా యావతే ఎవరు అనుకుంటారు కష్టమొత్తే ఎవరు కలుసుకుంటారు అక్క రే తమ్ముడు ఈ కాకపోతే నేను అనుకున్నాడా తమ్ముడు ఆపద వచ్చింది కదా అనుకున్నాడా తమ్ముడు కట్టం వచ్చింది కదా కట్టుకున్నాడా తమ్ముడు నిజంగానా రే తమ్ముడు అక్క మాట మీద నమ్మకం లేదురా తమ్ముడు అక్క ఒక ఇంట్లో అన్నదం ఉన్నారంటే ఎవరి దారి ఆడైపోతుంది అవునవును నాగనమ్మకమేడక్క రే తమ్ముడు తెల్లకాయ రాసిస్తారా తమ్ముడు తెల్లకాయ మీద నా వస్త్రాలు రాసిస్తా అక్క అవునా తమ్ముడు అక్కో నా చిన్న చిన్న నువ్వు రాసిచ్చే ముందు చిన్న చిన్న కోరుకోండి మరి కొరకరా తమ్ముడు కోరుకోమంటా అక్క కొరకరా తమ్ముడు నేను అడిగింది కూడా కాదనకూడదు అక్క రే తమ్ముడు ఏంటంటే మరి తప్పరా తమ్ముడు నువ్వు ఏదైనా కాదన మంగళని కళ్యాణం చేసుకో నేను నేను ఏనాడు మాట తప్పి రానరా తమ్ముడు నా యొక్క పెళ్ళి పసుపులు వస్తాయి కుంకాలు వస్తాయి పసుపులు తీసుకోక కుక్కడానికి చెక్క రే తమ్ముడు నా నుదుటి పట్టుకోసం నువ్వు ఆశపడుతున్నావు రే తమ్ముడు నీ నుదుడు బొట్టు గురించి ఆడబడుతున్నా అవునా తమ్ముడు నా కొండ జిల్లాడ బొత్తులు అలాంటి మంది బొట్లు వస్తారు నా కొండ ఎక్కేటప్పుడు మెట్టి పెట్టికి పసుపు కుంకుమ రాసుకుంటా బొట్టెట్టుకుంటూ వస్తారు బొట్టెట్టుకుంటా కుంకుమ కావాలక్క చాలా తమ్ముడు చాలా తమ్ముడు
ఆనాడు పిల్లలు చీరల రైతులు వస్తాయి చీరలా కావాలక్క రైతులు తిరిగావు దాన్ని తీసుకోక్క నువ్వు చీరలు నువ్వు వాడుకుంటున్నావు తమ్ముడు నువ్వు చీరల పట్టుకెళ్ళి ఏం చేస్తావు తమ్ముడు నేను చీరల పట్టుకెళ్ళి ఏం చేస్తానంటావా తమ్ముడు నా కొండ మీదకి వచ్చే భక్తుల్లో పిల్లలు లేనట్టు వారు ఉంటారు నా కొండ మీద వస్త్రం కట్టుకుంటే పిల్లలు కొడతారు నా కొండ మీద వస్త్రం ఉయ్యాలేసుకుంటారు నాకు ఆ చీర కావాలక్క తమ్ముడు ఏది కూడా కాదనమాట కాలుగయ్యే పళ్ళు వద్ద కాలుగయ్యే చెంపు వద్దక్క పళ్ళు నాకు కావాలి చెంపు నువ్వు తీసుకోక్క ఎక్కడా కోల్కయ్య పాలు చెంపు కూడా నా పుట్టింటి ఆడపడుతున్నా తమ్ముడు అవునా తమ్ముడు చెంపి చెప్తాను తమ్ముడు పుట్టింటి ఆడపడుతు నువ్వు ఆడపడుతున్నావు కదా తమ్ముడు నువ్వు పెద్ద కదా అది నేను తిన్నాక ఉంచి అయిపోయినాక చిన్నోడు కదా నేను దాంట్లో పెద్ద వస్తువు కొడతాను పళ్ళు నాకు కావాలక్క తమ్ముడు నాకు పిల్లలు మీరు బాగా వస్తాయి గంగాలు వస్తాయి బాబుని తీసుకుంటాం గంగాలు తీసుకో అన్ని పెద్దయ్యా నా యొక్క పెళ్లి కాలనాడు పెళ్లి అడిగినా ఆడబడుతున్నా చూస్తాక నువ్వు ఆడుకున్నా నువ్వు ఆడుకుంటున్నావు కదా తమ్ముడు తమ్ముడు ఎవరైనా చెప్తామన్నా ఆడబడుతున్నా ఆడుకుంటే సైనో ఎదురు చేసుకుంటాను తమ్ముడు మొత్తం తీసుకోరా తమ్ముడు నాకు ఎలా తమ్ముడు కూడా ఆడబడుతున్నా ప్రతి ఇంటికి కూడా అందుకని అట్లా ఆడబడుతున్నా చిరుసగన కావాలక్క అక్క మంగాదేవికి నాకు కళ్యాణం అయిపోయాక ఆత్మ నోటి ఎక్కడ చూడరా ఏమడితే డబ్బులు చెప్పాలి అక్క మా మొత్తాన్ని పేర్లు చెప్పాక అందులో అందులో రూపాయచ్చు ఆవిడేయచ్చు అందులో చిచ్చాకు అందులో కూడా నా చిచ్చాకు ఒకటే కావాలి ఆటపోలుగా నువ్వు ఆడుకుంటున్నావు కదా తమ్ముడు ఎక్కడన్నా ఆటపోలు కడతావా అవునా తమ్ముడు ఆటపోలు కదా ఎక్కడ జరిగినా చిచ్చాకు అడిగితేనే ఇచ్చాక లేకపోతే తీసుకురా తమ్ముడు తమ్ముడు నాకు ఏది కూడా కాదన్నా కదా ఏది కాదన్నా తమ్ముడు చిన్న కోరుకోండి మరి కోరుకోరు తమ్ముడు కోరుకోమంటావా కోరుకో తమ్ముడు చిల్లు తీసుకురా తమ్ముడు ఇంకా చిన్న కోరుకుందా పిల్లారు పెద్దవరు
ఆడికి కృష్ణ గోదావరిలో ఓటగా నాకు కావాలి. చెప్పు. కృష్ణ గోదావరి మన పుట్టింటి వాళ్ళు పెట్టింది కదరా తమ్ముడు ఎక్కడ రావునా ఈ రకం పండుగ వచ్చిన మొత్తం నీ కొనుక్కొస్తారు. అవును వచ్చాక పేజీ పెడతాం చెప్పిన అదే కూడా ఆట ఉంటేనే నాకు ఊరు తీసుకొచ్చి సేవ చేస్తానంటే ఇలా అధికారం ఉండేటేనా అట్ట జరగ చేయగలవా తమ్ముడు ఎక్కడ రావునా కృష్ణ గోదావరి ఎవరిదో చెప్పండి తమ్ముడు ఎక్కడ రావునా ఎవరు నాకు అందులో చిత్రకర కోట కావాలి. ఎవరితో నాకు ఇది ఇచ్చేయక్క కూడా ఉండాలా తీసుకురా తమ్ముడు తమ్ముడు మాట్లాడతాను కదా ఏనాడు మాట తప్పకుండా తమ్ముడు అక్క చిన్న కోరిక కోరుతారు ఈ కోరిక లేదు అక్క గదవాడలో 100 మెట్లు ఉన్నాయి. అందులో మెట్లు వాళ్ళదు తమ్ముడు ఎక్కడ నా పెద్దవాడు పండుగ 100 మెట్లు మెట్టు నువ్వు ఏం చేస్తావు నాకు చెప్పండి తమ్ముడు తమ్ముడు ఎక్కడ నా నెత్తెక్కి తిందు చెప్తారా తమ్ముడు అది ఎన్ని రాజకీయమే వాళ్ళగానే ఉంటారా తమ్ముడు ఎక్కడ నీ సంగతి నా తెలుసు తమ్ముడు తమ్ముడు చెప్పండి తమ్ముడు ఎక్కడ ఏది మరి బాబు రే బాబు ఎక్కడన్నా ఇక్కడ ముందుతో అక్కడ తేతలో ఎక్కడన్నా నా పెద్దోడు కొండ నీ సంగతి తమ్ముడు ఎక్కడన్నా నువ్వు అన్నవాడు చెప్తే అప్పటికి వచ్చినప్పుడు అక్క నాకు ఆపద వచ్చిందక్క అని చెప్పి మెట్టు మీద వచ్చినాయి ఉండి ఆగి అధికారం ఉండాలి. ఆ మెట్టు ఓ పెట్టాలి ఈ నోట పెట్టా నేను 100 పెట్టియా మిట్లావా చేసుకో నీ మోసం మరి ఓ ఎన్ని రాత్రికి అలవడతాం మంగదేవి మెట్టు అంటే తెలవడతా రాయపడి నిలవడదు అందులో కొంతమంది కట్నంగా ఏర్పాటు చేసుకోవాలి. తెల్ల కంటి మీద నల్ల కాదు రాసిస్తున్నాను తమ్ముడు కన్నా